పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి కొండాలమ్మ చింత సమీపంలో వైఎస్ఆర్ చేయుత 4వ విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్. అల్లరేవు మండలం చొల్లంగిపేట జి వేమవరం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జగనన్న చేయుత పథకాన్ని ప్రారంభించిన వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి కొండాలమ్మ చింత సమీపంలో వైఎస్ఆర్ చేయుత 4వ విడత పంపిణీ కార్యక్రమం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి కొండాలమ్మ చింత సమీపంలో వైఎస్ఆర్ చేయుత 4వ విడత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. నియోజకవర్గంలో 17,785 మంది లబ్ధిదారులకు 33,34,068 రిపీట్. నియోజకవర్గంలో 17,785 మంది లబ్ధిదారులకు 33,34,68,750 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చారని తెలియజేశారు. రానున్న ఎన్నికలకు సగర్వంగా ఓటు అడిగే హక్కు ఉందని అన్నారు. ప్రభుత్వం ద్వారా మంచి జరిగితేనే ఓటు వేయండి అని తెలియజేసిన మొనగాడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. పేదవాడు 2 పూటలా తింటేనే అదే నిజమైన అభివృద్ధి. అందుకే నిరుపేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కుల మత పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి వాలంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కిందని తెలిపారు. ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు. వైద్యం ప్రతి మనిషికి భయం ఉంటుంది. అయ్యో నా గుండె నొప్పి, పొట్ట నొప్పి, లేదా ఇంకో నొప్పి. ఒకవేళ నేను హాస్పిటల్కి వెళ్తే నా దగ్గర డబ్బులు టెస్టుల కోసమనో లేకపోతే నాకు వైద్యం ఆపరేషన్ పడుతూ ఇంకోటో అని చెప్పి నాకు ఆర్థికంగా భారం పడుతుందని చెప్పి వ్యాధిని మొదలు పెట్టుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం గ్రామాల్లో. అవును కదా? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమంటే ఎందుకులే పొట్టలో నొప్పి, ఆర్ఎంపీ డాక్టర్ ఎవడో ఉంటాడు, వాడు వస్తాడు, ఏదో టాబ్లెట్ ఇస్తాడంటారు. కానీ ఇవాళ వ్యాధి ముదిరిన తర్వాత పరిస్థితులు చేయదాటిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఇవాళ వైద్యాన్ని ఇంటికే తీసుకొచ్చిన మొనగాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. వైద్యాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. ప్రభుత్వం కాదు, ఈ వైద్యాన్ని డాక్టర్ కూడా నీ ఇంటికి పంపించి నీ యోగక్షేమాలు కనుక్కొని, నీకు ఉన్న ఇబ్బందులు కనుక్కొని, నీకున్న వ్యాధులు కనుక్కొని ఇవాళ వాటికి వైద్యం చేయిస్తున్నాడంటే ఇంతకన్నా ముఖ్యమంత్రి ఎవడుంటాడబ్బా? మన కోసం పట్టించుకునేవాడు ఎవడుంటాడు? నీ బిడ్డే పట్టించుకోడు. అది కూడా చెప్తున్నా. నీ బిడ్డే నీకు ఏదైనా నొప్పి వచ్చినా ఇంకోటి వచ్చినా రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అని వాయిదాలు వేస్తాడు జగన్మోహన్ రెడ్డి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వాయిదా వేసే పరిస్థితే లేదు. నీ ఊర్లోనే ఒక హాస్పిటల్ పెడుతున్నాడు, వెల్నెస్ క్లినిక్ అని. నీ గ్రామంలోనే వెల్నెస్ క్లినిక్ పెడుతున్నాడు. నీ గ్రామంలోనే ఒక హెల్త్ ఆఫీసర్ ని పర్మనెంట్ గా 24 గంటలు నీ ఊర్లోనే కాపురం చేసేలాగా, అక్కడ ఉండేలాగా అక్కడ ఒక క్వార్టర్స్ నిర్మించి దానిలోనే పెడుతున్నాడే. అక్కడే ఒక 30-40 రకాల వ్యాధులకు సంబంధించి ఏదైనా అనుమానం వస్తే వైద్య పరీక్షలు కూడా దాంట్లోనే చేస్తూ, ఇంకా ఇబ్బంది ఉందనంటే మిమ్మల్ని కార్పొరేట్ హాస్పిటల్ కానీ అలాగే ఎక్కడైతే వైద్యం అందుబాటులో ఉందో ఆ వైద్యం అందుబాటులో ఉన్న హాస్పిటల్కి చెయ్య పట్టుకొని తీసుకెళ్లి నీకు వైద్యం చేయిస్తున్నాడు. 25 లక్షల వరకు కూడా నీకు ఒకవేళ ఏదైనా అనుకోని ఆరోగ్య సమస్య వస్తే ఆ భగవంతుడు నేను కోరుకుంటున్నా మీకు రాకూడదని కోరుకుంటున్నా. ఒకవేళ వస్తే 25 లక్షల వరకు కూడా ఇవాళ ప్రభుత్వం నీ వైద్యానికి ఖర్చు పెట్టే ఒక గొప్ప నాయకుడున్న రాష్ట్రం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. 25 లక్షల వరకు కూడా వైద్యం నీకు ఉచితంగా అందిస్తూ
నీకు ఆరోగ్యానికి సంబంధించి గొప్ప భద్రతనిస్తూ మీ అందరికీ మేలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మర్చిపోతారా? ఎంత మేలు చేసే ప్రభుత్వం ఎక్కడుందబ్బా? తాళ్లరేవు మండలం చొల్లంగిపేట జి వేమవరం గ్రామాలలో తెలుగుదేశం జనసేన పార్టీల ఎన్నికల ప్రచార కార్యక్రమం జరిగింది. జి వేమవరం గ్రామంలో రామాలయం నుంచి ఈ ప్రచారాన్ని ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు పాల్గొని ప్రారంభించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జి వేమవరం చొల్లంగిపేట గ్రామాల్లో జరిగిన ప్రచార యాత్రలో నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, వీర మహిళలు, జన సైనికులు, అభిమానులతో పాటుగా గ్రామ సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు, ముఖ్య నాయకులు చెల్లి వివేకానంద, చెల్లి అశోక్, పొన్నమండ రామలక్ష్మి, ధూళిపూడి వెంకటరమణ బాబీ, టేకుమూడి లక్ష్మణరావు, కోడూరి ఆదినారాయణ చౌదరి, మంథాల గంగ సూర్యనారాయణ, ఉంగరాల బూరిబాబు, వీళ్ల వీర, జయలక్ష్మి, నిమ్మకాయల మూర్తి, జక్కల ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్నికల సందర్భంగా మరి జీవనంలో కలిగిన అడవిపూడి గ్రామంలో రావడం జరిగింది. మీరందరూ కూడా అఖండ స్వాగతం పలికినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా, మాధవ్ గారి అబ్బాయి ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా 2 సైకిల్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలి. పెద్ద మనసుతో 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి జనసేన సైనికులు మరి బీజేపీ నాయకులు కూడా హాజరై ఆయనతో వెన్నంటి తిరుగుతూ ఆయన విజయానికి కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరి బీజేపీ పార్టీ కూడా 3 పార్టీల పొత్తుతో వస్తుంటుంటే ఈవేళ వైసీపీ పార్టీకి వణుకు పుడుతుంది. నేను సింగిల్గానే వస్తున్నాను, 3 పార్టీలు వస్తున్నాయి నా మీద కానీ అతను ప్రగాల పలుతున్నాడు. ఎస్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ఒక దుర్మార్గుడిని అంతం చేయాలంటే కలాలి. అందుమూలంగానే ఈ పార్టీలు కలిసి ఈ దుర్మార్గాన్ని అంతమొందించి ఇంటికి పంపించే కృతనిశ్చయంతో మరి ఈరోజు ఈ పార్టీలు కలిసి మరి ముందుకు సాగుతున్నాయి. అందుకని ముఖ్యంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మా పార్టీ తరపున ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలకు తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈ నియోజకవర్గంలో దాట్ల సుబ్బరాజు గారిని అభివృద్ధి చేసి ఎంతో అభివృద్ధి చేసిన ఈ నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే బుచ్చిబాబు గారి అవసరం ఎంతైనా ఉన్నదని ప్రజానీకం కోరుకుంటున్నారు. తప్పనిసరిగా అఖండ మెజారిటీతో మన బుచ్చిబాబు గారిని విజయ తీరాలు తీసుకెళ్ళడానికే మరి కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ నాయకులు కూడా ముందుకు సాగి ఆయన విజయం సాధిస్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ అడుగుపూడి రావడం జరిగింది. ఇక్కడి నుంచి మళ్ళీ జీవేమవరం వెళ్ళి అదంతా తిరిగి మళ్ళా లంచ్ అయిన తర్వాత చొల్లంపేట కూడా తిరుగుతాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ, ఆ విధంగా జనసేన, కొత్తగా బీజేపీ కూడా 3 పార్టీలు కలయిక పొత్తుతో మేము అఖండ విజయం సాధిస్తాం. ఈ అఖండ విజయం ఏ విధంగా అంటే ఇంచుమించు సుమారు 30,000 ఓట్లు మెజార్టీతోటి మేము విజయం సాధిద్దామని అనుకుంటున్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. ఎందుకంటే గతంలో మనకి జనసేన పోటీ ఉన్నందువల్ల ఆ 30,000 ఓట్లు కూడా బయట ఉండిపోయినాయి. ఇప్పుడు కలవడం వల్ల అందరూ కూడా చాలా సంతోషంగా గ్రామాల్లోకి వెళ్తే ముందే ఎదురొచ్చి మేము తప్పకుండా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి మేము తప్పకుండా చేస్తాం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో మనకి ఆపత్తు కూడా కుదిరింది కనుక 3 పార్టీల కలయికతోటి అఖండ విజయం బుచ్చిబాబు గారు నెగ్గుతారు అని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి రావడం వల్ల, మీరు కూడా కలవడం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. అక్కడ ఇంచుమించు ఎదురు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని, పేదలకు అండగా నిలుస్తున్న జగనన్నకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని గ్రామ కమిటీ కన్వీనర్ చింతాకుల రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని, పేదలకు అండగా నిలుస్తున్న జగనన్నకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని గ్రామ కమిటీ కన్వీనర్ చింతాకుల రాంబాబు అన్నారు. తాళరేవు మండలం సుగ్గరపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం 4వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గుత్తుల శ్రీను, స్థానిక నాయకులు కాశీ లక్ష్మణస్వామి, గురజాపు లోవరాజు, పలివేల రాము, నరహరిశెట్టి, విఘ్నేశ్వరరావు, మడికి సత్యనారాయణ, కేశనకుర్తి, చిన్న, గంగుల బాబ్జీ, కావూరి ఉదయ్, మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. పొన్నాడు సతీష్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు ఆయన ఉంటే మరలా ఇందులో మీరు ఇల్లు కట్టుకుంటారు, లోన్ ఇస్తారని ఇంకా కొంతమందికి అండి ఆరోగ్య రీత్యా ఎక్కువ సాయం ఒకరికి ఇల్లు ఇస్తాను, ఆ ఇల్లు మీద కట్టుకోవడం 6 లక్షలు అన్ని ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వంలో ఎక్కువ లెప్పుకుందో ఈ ప్రభుత్వం బాగుంది. అంటే రుణమాఫీ 54,000 జగనన్న వస్తే మీరు 1,56,200 రూపాయలు లెక్కింది. వల్లే నేను చదువుకోగలిగాను, విద్యా దీవెన, వసతి దీవెన అన్నీ వచ్చాయి. మళ్ళీ జగన్ గారు రావాలని కోరుకుంటున్నాను. వసతి దీవెన 20,000, వైఎస్ఆర్ పంటల బీమా 11,000. ప్రభుత్వం ఎలా ఉంది? జగనన్న గారిని మళ్ళీ ఆశీర్వదిస్తారా? పొన్నాడు సతీష్ కుమార్ గారికి, జగనన్న గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆశీర్వించాలి. జగన్ గారు 40,000 నాకు వేసారండి, రజకుల పరంగా రజకులు అండి, పరంగా 40,000 వేసారండి. ప్రభుత్వం ఎలా ఉందండి? మళ్ళీ మద్దతు ఇస్తారు ప్రభుత్వానికి, జగన్ గారికి, పొన్నాడు సతీష్ గారికి. రైట్, సంతోషం. జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్. పొన్నాడు సతీష్ నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జగన్ మంద జగన్ జగన్ ఆయన లబ్ధి పొందారు మీరు? జగన్ లబ్ధి అని పొందారా మీరు? మాకు వచ్చింది డాక్టర్ చూపు తర్వాత పింఛన్ పెన్షన్ ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారు మీకు. ఎలా ఉందా పద్ధతి అండి? బాగుంది, బాగుంది, చాలా బాగుంది. ప్రభుత్వం బాగుంది కదండి. నాకు కావాలి, అది ఇచ్చిన పోయినా ఆయనే వస్తాడు. ఇస్తారు, ఎందుకు 40 సీట్లు వస్తాయి. వచ్చింది పెన్షన్, పెట్రోల్ పెన్షన్ దగ్గర 3 లక్షలు వచ్చి 4 లక్షల దగ్గర వచ్చింది. ఈసారి కూడా మళ్ళీ మీరు జగన్ గారిని 2 రోజులు వస్తే 2 ఫ్యాన్ కానీ మాట్లాడి జగన్ గారి గురించి చెప్పండి. 2 మాటలు. మీకు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మొత్తం 3,59,114 రూపాయలు వచ్చింది. మీరు మళ్ళీ జగన్ గారిని, పొన్నాడు సతీష్ గారిని దీవించాలి. వైఎస్ఆర్ ఆసరా 8,800 రూపాయలు. కోవిడ్ టైంలో 1000 రూపాయలు సహాయం చేసింది. వైఎస్ఆర్ 0 వడ్డీ 1726 రూపాయలు. ఈబీసీ నేస్తం 30,000. ఇన్పుట్ సబ్సిడీ 6,000. వైఎస్ఆర్ పంటల బీమా 87,490 రూపాయలు. వైఎస్ఆర్ 0 వడ్డీ వార్త 10,000 రూపాయలు. మొత్తం మీకు 1,97,347 రూపాయలు వచ్చింది. వచ్చిందా? 54,000. వైఎస్ఆర్ 0 వడ్డీ 2,140 రూపాయలు. మా ఇంటి స్థలం వచ్చింది కదా మీకు, మొత్తం 2,72,500 రూపాయలు వచ్చింది. సరే, ఎవరికి వేస్తారు ఓటు మీరు? 2 ఓట్లు ఇస్తారు, 2 ఫ్యాన్కి. వచ్చినాయా? డీబీటీ 1,50,000 వచ్చింది. వైఎస్ఆర్ రైతు భరోసా 60,000 వచ్చింది. వైఎస్ఆర్ చేయూత 70,000 వచ్చింది. వైఎస్ఆర్ వడ్డీ డ్వాక్రా 2,255 రూపాయలు వచ్చింది. వైఎస్ఆర్ వడ్డీ రైతులకు 615 రూపాయలు వచ్చింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక 1,30,204 రూపాయలు వచ్చింది. వైఎస్ఆర్ ఆసరా 8,300 రూపాయలు వచ్చింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 22,500 వచ్చింది. మొత్తం 4,56,440 రూపాయలు వచ్చిందమ్మా. అలాగే 2,50,000 ఇల్లుకి
మొత్తం 7,06,404 రూపాయలు ఇచ్చిందండి. మొత్తం ఈ 5 సంవత్సరాల్లో జగన్ మీకు లబ్ధి చేకూరింది 7,06,404 రూపాయలు వచ్చింది. వచ్చినాయి రాలేదా? వల్ల నేను చదువుకోగలిగాను. విద్యా దీవెన, వసతి దీవెన అన్నీ వచ్చాయి. మళ్ళీ జగన్ గారు రావాలని కోరుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. సతీష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సతీష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సతీష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే మాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఎటువంటి గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి రూపాయి లబ్ధి పొందడం జరగలేదు. ఏదైనా ఇళ్ల స్థలాలు, ఇళ్ల లోన్లు అటువంటివి తప్ప ఇటువంటి పథకాలు ఇన్ని విధాలుగా ఇట్టిన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదండి. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మా ఇంట్లోని మా అమ్మాయికి కాలేజీకి సంబంధించి ఇంజనీరింగ్ చదివించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మేము చదివించుకోగలిగాము. మధ్యతరగతి వాళ్ళము ఆయన చేసిన ఈ యొక్క పథకాల వల్లనే మాలాంటి వాళ్ళు చదువుకుని ఒక గౌరవమైన స్థానంలోకి రావడానికి, పేద విద్యార్థులు కూడా చదువుకోవడానికి మంచి అవకాశం కల్పించడానికి ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జగనన్న చేయూత పథకాన్ని వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జగనన్న చేయూత పథకాన్ని వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ప్రారంభించారు. మహిళలకు ఆర్థిక భరోసా కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయూత పథకాన్ని రూపకల్పన చేశారని, ఈ పథకం ద్వారా మహిళలందరికీ ఆర్థిక భరోసా లభించిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా అనేక సంక్షేమ పథకాలు రూపొందించారని, రాబోయే ఎన్నికల్లో మహిళలందరూ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేయాలన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన చెప్పే మాయ మాటలు నమ్మొద్దని హితవు పలికారు. సభలో 7,31,25,360 రూపాయల చెక్కును మహిళా సంఘాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాంది పలుకుతున్నారని చెప్పేసి మీ యొక్క మద్దతు తెలపాలని కోరుతూ ఉన్నాం. అర్హత ఉంటేనే మీ అకౌంట్ లో 4 సంవత్సరాలు ఈ యొక్క ఈ రాష్ట్రంలో 57 లక్షల మందికి అక్షరాల 26,6700 కోట్లు జమ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకుందాం. మొన్ననే డ్వాక్రా 79 లక్షల పొదుపు సంఘాలకు అక్షరాల 25,500 కోట్లు మీ తలపై ఉన్న భారాన్ని మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. వైఎస్ఆర్ చేయూత పథకం తీసుకుందాం. ఇప్పుడే మాట్లాడుకున్నాం. 45 సంవత్సరాల నుంచి పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఈ 4 సంవత్సరాల 11 నెలల కాలంలో ఎంత లబ్ధి చేకూరాయంటే అక్షరాల 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి మీకు లబ్ధి చేకూరింది వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా. అదేవిధంగా డ్వాక్రా 0 వడ్డీ పథకం ద్వారా మీ కాళ్లపై మీరు నిలబడేందుకు 1,05,00,000 మందికి 4,968 కోట్ల రూపాయలు మీరందరూ కూడా లబ్ధి చేకూర్చాం. ఈ 59 నెలల కాలంలో 25.40 లక్షల మంది తల్లులకు పిల్లల కోసం విద్యా దీవెన కింద 11,900 కోట్ల రూపాయలు ఇచ్చాం. అంతేకాకుండా అదే పిల్లల కోసం వసతి దీవెన కింద 4,275 కోట్లు ఇచ్చాం. కాపు నేస్తం కింద 2,028 కోట్లు ఇచ్చాం. అదే ఈబీసీ నేస్తం కింద అక్షరాల 1,257 లక్షలు ఇచ్చాం. జగనన్న తోడు కింద వడ్డీ లేని రుణాల్ని అక్షరాల 2,610 కోట్లు ఇచ్చాం. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. మాటల్లో సమయం సరిపోదని కొన్ని సంక్షేమ పథకాలకే మాత్రమే ఏవైతే ఈ 4 సంవత్సరాల 11 నెలల కాలంలో మీ అందరినీ మొదటి స్థానంలో నుంచి పెట్టిన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలని ఎంత లబ్ధి చేకూరిందో మీ అందరు కూడా వివరించే ప్రయత్నం చేశాం. అంతేకాకుండా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభిమానుల సమక్షంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సీతారామపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను ప్రకటించాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఎలక్టోరల్ బాండ్ సిస్టమ్ను తెచ్చిందని, ఈ విధానం వలన వేలాది కోట్ల రూపాయలు బీజేపీ మరియు తదితర పార్టీలకు బాండ్ల రూపంలో నిధులు వచ్చాయని, ఈ పద్ధతి సరైంది కాదని, ఈ బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని సిపిఎం పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేయడం జరిగిందని, ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టు ఈ ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను 15 రోజుల్లోపు బహిర్గతం చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యాన్ని ఆదేశించింది. కానీ బ్యాంక్ యాజమాన్యం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ 3 నెలలు గడువు కోరగా, కోర్టు చాలా సీరియస్గా ఈ నెల 15వ తారీఖు సాయంత్రానికి బాండ్ల వివరాలను ఎన్నికల కమిషనర్కు పంపించాలని, లేని పక్షంలో బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిందని, అందుచేతనే సిపిఎం పార్టీ దేశంలోని అన్ని ఎస్బీఐ బ్రాంచ్ల వద్ద ధర్నా నిర్వహించి ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒళ్ళు రాజబాబు, నేరేడుమి త్రిమూర్తులు, మండలరాజు, దుప్పి అదృష్టదీపుడు, విప్పర్తి శ్రీనివాసరావు, చెల్ల సంతోష్ కుమార్, భవానీ ప్రసాద్, పండు కిరణ్, ధర్మాంగరావు, మహాలక్ష్మి, చంద్రవతి, మంగమణి తదితరులు పాల్గొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెంటనే వెల్లడించాలి. ఎస్బీఐ వారి వెంటనే వెల్లడించాలి. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి. సోదరి సోదరులారా, ఈరోజు తాళరేవు మండలంలో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అన్అఫీషియల్ గా ఈ యొక్క పెట్టుబడిదారులందరూ కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఆ నిధుల్లో చాలా ఎక్కువ భాగం 8,000 కోట్ల రూపాయలు ఈ రోజు దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, వాళ్ళ పార్టీకి జమ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దీని మీద సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు వారు మొన్ననే తీర్పునిచ్చారు. భారతదేశంలో ఈ ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా వచ్చినటువంటి నిధుల యొక్క వివరాలను 15 రోజుల్లోగా బయట పెట్టాలి, ఎన్నికల కమిషనర్ కి ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే, ఈ రోజుకి కూడా ఆ బాండ్లో వివరాలు ఇవ్వకపోవడం అనేది చాలా ప్రజాస్వామ్య విరుద్ధం. నిన్ననే మరలా సుప్రీంకోర్టు చెప్పింది, మీకు బ్యాంక్ వారికి 26 రోజులు టైం ఇచ్చాం, సరిపోలేదా, కాబట్టి మీరు 15వ తారీఖు సాయంత్రానికల్లా ఈ ఎలక్టోరల్ బాండ్ యొక్క వివరాలు, ఏ రాజకీయ పార్టీకి ఎన్ని నిధులు వచ్చాయో ఖచ్చితంగా మీరు ఎన్నికల కమిషనర్ ఇవ్వాలి, వెబ్సైట్ లో పెట్టాలని చెప్పేసి భారతదేశ సుప్రీంకోర్టు నిన్ననే చాలా సీరియస్ గా చెప్పింది. ఇదంతా ప్రజలు గమనించాలి. ప్రజల యొక్క డబ్బుని చాలా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు ఈ యొక్క రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చి పెట్టుబడిదారులందరూ కూడా వాళ్ళ లాభాల కోసం మన సామాన్య ప్రజల మీద ఎత్తిన భారాలు వేస్తూ ఉన్నారు. అలాగే బ్యాంకుల్లో వేలాది కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని ఎగనామం పెట్టేసినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో పెట్టుబడిదారులు పొంది సామాన్య ప్రజల దాస్తున్న డబ్బుల్ని వేలాది కోట్ల అప్పులు తీసుకుని ఐపీ పెట్టేసినటువంటి సందర్భం కూడా మన కళ్ళ ముందు కనబడుతుంది. అదో పక్కనైతే ఇప్పుడు అన్అఫీషియల్ గానే ఈ యొక్క వేల కోట్ల రూపాయలు ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి నిధులు ఇచ్చారు. ఇవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు ఎన్నికల కమిషనర్ వివరించాలి. అలాగే సమాచార చట్ట ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఆ రకమైనటువంటి వైఖరి అవలంబించడం లేదు. ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా ఆఫీసర్లు సుప్రీంకోర్టులో చెప్పినటువంటిది ఏంటంటే, మాకు 3 నెలలు టైం ఇవ్వండి అన్నారు.
అంటే ఎన్నికలు అయిపోయాక ఇస్తారా మీరని సుప్రీంకోర్టు అడిగింది. ఇది చాలా దుర్మార్గం. మీరు 15 లాగానే మాకు వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చాలా సీరియస్గా చెప్పారు. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోండి, ఈ అవినీతి పనులను బయట పెట్టాలి ఖచ్చితంగాని. కాబట్టి ఆ వివరాలన్నీ కూడా 15వ తారీఖు లోపల సుప్రీంకోర్టు చెప్పినట్టుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇవ్వాలని చెప్పేసి మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని బ్రాంచ్ల దగ్గర మనం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. రేపు రాబో కాలంలో ఈ రాజకీయ పార్టీ చేస్తున్న అవినీతి, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు ఈ బాండ్ ద్వారా సేకరించుకున్నారు. వాళ్ళు ఆ డబ్బులు ఖర్చు పెట్టి మరలా అధికారానికి వచ్చి మరలా మనందరినీ కూడా నెట్టెట్టుముచ్చడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకుని భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలని, ఈ రాజకీయ పార్టీలను కూడా నిలవేయాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీగా ఈ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మురుమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. శ్రీ వీరేశ్వర స్వామి వారిని పురవీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామి వారిని దర్శించారు. చివరి రోజు ఊరేగింపులో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే మురమళ్ళ గోదావరిలో తెప్పోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ పెన్మత్స వాసురాజు, ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు గోదావరిలో విహరించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, స్థానిక నాయకులు ఈ పూజలలో పాల్గొని స్వామివారిని దర్శించారు.
తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామం సుంకటరేవు బైపాస్ 216 జాతీయ రహదారి చెందిన నూతనంగా నిర్మించిన సదా శివాలయంలో ఆలయ నిర్మాణదాతలు సలాది రామానాయుడు రత్నకుమారి అన్నం నీడి ఉమామహేశ్వరులు ఏర్పాటు చేసిన జ్యోతి శివలింగాకారం పలువురి భక్తులను ఆకట్టుకుంది. తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామం సుంకటరేవు బైపాస్ 216 జాతీయ రహదారి చెందిన నూతనంగా నిర్మించిన సదా శివాలయంలో ఆలయ నిర్మాణదాతలు సలాది రామానాయుడు రత్నకుమారి అన్నం నీడి ఉమామహేశ్వరులు ఏర్పాటు చేసిన జ్యోతి శివలింగాకారం పలువురి భక్తులను ఆకట్టుకుంది. తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు ఆకొండి నాగ సూర్య సత్య వ్యాసమూర్తి స్వామివారి ఆలయంలో అభిషేకాలు నిర్వహించి నిర్వాహకులకు ఆశీస్సులు అందించారు. శివాయ శివ 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 నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివ 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 నమః శివాయ శివ 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 నమః శివాయ హర 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 నమః శివాయ హర 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 ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర అందరూ అలా చేయించండమ్మా. మన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళే వస్తుంటారు. మనం రుద్రస్య దేవస్య పత్రేణ భావం ఉగ్రస్య ఓం ప్రణయ స్వాహ ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానందరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అందర సహస్రాజోపచార సర్వోపచారవత్సర అన్యదా శరణం నాస్తి మమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష హే స్మర వేదవే నమస్కృత్యాన్నాశ్రేణంజేతదేత ఏవ దేవతా పరిణాతి ఉమాకార్ధవేశ్వరస్వామినే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ఉమాకార్ధవేశ్వరస్వామినే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారార్థం అక్షతాం సమర్పయాయ. ఓం నమః శివాయ. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో శంకర. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు పంపిణీ చేశారు. జై జగన్ జై జై జగన్, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలోని రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయం దగ్గర మనం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ పతాకాలు మనం చూస్తున్నాం. గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇది అప్పుడు పద్నాలుగు ఈ పార్టీ ఆదేశించిన పద్నాలుగు ఆనాడు ఏ విధమైన విద్యాభ్యాసం ఉద్దేశం కాకుండానే మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నుంచి ఆ పార్టీ పరాజయాలను చవిచూస్తున్నప్పుడు విజయాన్ని సాధిస్తున్నప్పుడు కూడా పార్టీకి అండగా తోడుగా నిలిచిన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రమందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు పార్టీ ప్రారంభించిన తర్వాత మనకి జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వం, పిల్లి సూర్యప్రకాష్ గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై జగన్, జై జగన్. సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్. పిల్లి సూర్యప్రకాష్ గారి నాయకత్వం. వందనాలు. సూర్యప్రకాష్ గారి నాయకత్వం. వందనాలు. సూర్యప్రకాష్ గారి నాయకత్వం. వందనాలు. జై జగన్, జై జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వందనాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వందనాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి కొండాలమ్మ చింత సమీపంలో వైఎస్ఆర్ చేయుత 4వ విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్. అల్లరేవు మండలం చొల్లంగిపేట జి వేమవరం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో జగనన్న చేయుత పథకాన్ని ప్రారంభించిన వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.